హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇక్కడైతే మీ ముందుకు ఒక గుడ్ రెసిపీతో అయితే వచ్చాను. ఇవైతే ఫ్లాక్స్ సీడ్స్, నెక్స్ట్ లోటస్ సీడ్స్. సో అందరికీ మీకు తెలిసే ఉంటుంది, చాలా హెల్దీ అన్నమాట. ఇవి ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ గ్రౌండ్ నట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. మన డైలీ యూజ్ చేసే ప్రతి వాటిలో గ్రౌండ్ నట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే బాదం అండ్ జీడిపప్పు, సో ఆల్ నట్స్ అయితే తీసుకున్నామండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉండే అన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ గుమ్మడి సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, మీ దగ్గర ఏది ఉన్నా కూడా ఇలా ఫస్ట్ అయితే గీ యాడ్ చేశాను. సో మిగతా నట్స్ అన్నీ కూడా స్మాల్ పీసెస్ అండి. బికాజ్ మీ ఇంట్లో కిడ్స్ ఈవెన్ 2 years బిలో కిడ్స్ ఉంటే పౌడర్ చేయడం బెస్ట్. బట్ ఈ 4 to 5 years కిడ్స్ ఉన్నారంటే అంటే చూజ్ చేయగలరు అని ఉంటే ఇంట్లో షూర్గా అయితే వాటిని ఇలా స్మాల్ పీసెస్గా చేయడం చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు నమిలేటప్పుడు ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది. సో అందుకోసమనే స్మాల్ పీసెస్ చేసి గీలో అయితే ఇలా ఫ్రై చేశాను. ఇంకోటండి, మీకు ఒకటి చెప్పచ్చు, ఈ నట్స్ అన్నిటినీ కలిపి నేను ఒక పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇదైతే నా కోసమే అనమాట. సో ఎవ్రీ టైం మిల్క్లో ఎలా యూజ్ చేయొచ్చు ఈ పౌడర్ని. డైలీ ఇలా ఒక స్పూన్ యూజ్ చేసామంటే సో గర్ల్స్కి మనకైనా కానీ సో ఫైబర్ అండ్ ఐరన్, కాల్షియం ఇలాంటివి బాడీలో ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతుంది కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి యూజ్ చేయడం చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో అలాగే ఇప్పుడు ఒక ఖర్జూరం అయితే తీసుకున్నానండి, డేట్స్. సో వీటిని కూడా ఫస్ట్ అయితే పీసెస్గా తీసేసుకొని నెక్స్ట్ గీ వేసి ఇందులో జస్ట్ రోస్ట్ చేయాలన్నమాట, కొంచెం మెల్ట్ అయ్యే దానికోసము. సో అవి మెల్ట్ అయిన తర్వాత ఈ నట్స్ ఏవైతే మనం పక్కన తీసి పెట్టాం కదా, ఇవన్నీ ఇందులో యాడ్ చేయడమే అండి. చాలా సింపుల్ రెసిపీ. సో నేనైతే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరి ఇంట్లో అయినా కూడా ఒక ఏజ్ వచ్చిన పిల్లలు, ఆడపిల్లలు ఉన్నప్పుడు డైలీ ఇలాంటివి ఒక్క లడ్డు ఇవ్వండి. సో వాళ్ళకి ఇప్పటి నుంచే వాళ్ళ బాడీలో మెటబాలిజం అనేది బాగా ఉంటుందనేది కంపల్సరీ ఇచ్చి చూడండి. చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మీకు పిల్లల్లో. ఐ హోప్ ఆల్ ఆర్ ఎంజాయ్